హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఇది వచ్చేసి చందు బర్త్డే వ్లాగ్ అనమాట. సో స్పెషల్గా ఉండాలని ఇంక ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఇది వచ్చేసి మేము థియేటర్ బుక్ చేసాం కదా, అదనమాట. ఫ్లిక్ అండ్ ఫియస్టా అని చెప్పి ఎంత బాగుందో. వెల్కమింగ్ అయితే నాకు ఇంకా క్యూట్గా నచ్చిందనమాట. మెయిన్ జగదీష్కి తరుణ్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళే చేశారు అంతా. నాకు అసలు సంబంధం కూడా లేదనమాట. మొత్తం వాళ్ళిద్దరే చేసుకున్నారు, అన్నీ మాట్లాడుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ థియేటర్ రూమ్ లాస్ట్ ఇయర్ మేము వెళ్ళింది చాలా డిఫరెంట్, ఇది ఇంకా డిఫరెంట్ అనమాట. చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. సో అందుకోసమని చెప్పి స్టార్టింగ్లో ఒక చిన్న టూర్లో అయితే పెట్టేస్తున్నాను. మీరే చూసేసేయండి ఎంత క్యూట్గా ఉందో. లోపల ప్లేస్ అనేది అంతా కూడా చాలా చాలా బాగుందనమాట. నాకు కొంచెం పరిచయం అయితేనే ఇంకా వాళ్ళకి బర్త్డేలైనా ఏదైనా చాలా గ్రాండ్గా చేస్తాను. అలాంటిది మా ఆయన బర్త్డే అంటే ఎన్నో ఆలోచిస్తాను కదా. చాలా అనుకున్నాను, అందులో చాలా వరకు ఫ్లాప్ అయిపోయినాయి అనమాట. కొన్ని హిట్ అయ్యాయి, అది కూడా నా ఫ్రెండ్స్ దయవలన. ఇంకేం చేయలేము. వెల్కమింగ్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. స్టార్టింగ్ మనకి ఏంటంటే ఇట్లా ఫైర్తో వెల్కమింగ్ ఇస్తారనమాట. లోపల వచ్చేసి ఫాగ్. అసలు ఆ థియేటర్ కూడా చాలా డిఫరెంట్గా స్పెషల్గా అనిపించింది. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ చెప్తే వాళ్ళు మనకు నచ్చినట్టుగా చేస్తారనమాట. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లా ఫాగ్ని ఎక్స్పీరియన్స్ చేయడం. చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళే అనమాట ఫోటోలు వీడియోలు అని. అండ్ వీళ్ళు కూడా ఫొటోస్ తీశారు, కెమెరామెన్ వచ్చి ఫొటోస్ తీశారు. బట్ నా ఫ్రెండ్స్ ఇద్దరు ఏంటంటే ఒకడు ఇన్స్టాగ్రామ్కి, ఇంకొకడు యూట్యూబ్కి అనమాట. చందు చూడగానే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. చందు హ్యాపీనెస్ నాకు కావాలి, ఇంకేది వద్దు అనిపించింది అనమాట ఆ క్షణంలో. ఇంకా తెలుసు కదా, కాసేపు టైం స్పెండ్ చేసుకున్నాం, మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం. చందు ఎక్స్ప్రెషన్స్ అసలు చెప్పట్లేదు, నార్మల్గానే ఏమీ పెద్దగా ఎక్స్ప్రెస్ చేయడు. అందులోని చాలా డిఫరెంట్గా ఉంది కదా, అసలు మాటలు రావట్లేదు అనమాట తనకి. ఎలాగో మనకి కెమెరామ్యాన్ ఉన్నాడు కాబట్టి ఇంకా కొన్ని ఫొటోస్ అవన్నీ తీపించుకోమని చెప్పామన్నమాట. కపుల్వి, సింగిల్వి, ఫ్రెండ్స్తో అట్లా అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే తీపించుకున్నాము. ఇక్కడ ఏంటంటే నా ఫ్రెండ్స్తో కూడా తీపించుకుంటున్నాం అనమాట. వీళ్ళని ఫ్రెండ్స్ కన్నా నేను ఫ్యామిలీగానే ఎక్కువ ఫీల్ అవుతా. వాళ్ళు నాకు అంతా సపోర్ట్ చేస్తారు అన్ని విషయాల్లో కూడా. వీళ్ళని ఫ్రెండ్స్ అనే చెప్పడం కన్నా నా ఫ్యామిలీ అనే ఎక్కువ వాళ్ళకి అట్లాగే ట్రీట్ చేస్తాను. వాళ్ళు కూడా నన్ను, చందుని అలాగే అనమాట. ఒక ఫ్యామిలీ లాగానే మేము అందరం ఉంటాము. చాలా హ్యాపీ అనిపించింది అందరిలో చేపించుకోవడం. చందు అయితే అసలు మాటలు రావట్లే కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. ఇంకా మంచిగా అందరం మాట్లాడుకుంటూ కేక్ కటింగ్ అవన్నీ చేసేసుకున్నాము. థియేటర్ తర్వాత చందుకి ఇది సెకండ్ సర్ప్రైజ్ అనమాట. చందు ఎక్స్ప్రెషన్స్, తను ఎలా ఫీల్ అయ్యాడు అనేది మీరే చూడండి.
చందు కళ్ళలో వాటర్ చూసి నాకు ఏడుపు వచ్చేసింది అనమాట. నేను అస్సలు తట్టుకోలేను. మా ఆయనకి ఏదైనా అయినా, మా ఆయన ఏడుస్తున్నా అసలు అది హ్యాపీ మూమెంట్ అయినా చాలా ఏడ్చాను అనమాట. నేను కూడా చాలా అంటే తను ఎంత ఎమోషనల్ అయిపోయాడో కదా నేను ఇచ్చిన సర్ప్రైజ్కి. అప్పుడు అనుకున్నా ఫోన్లే మంచి సర్ప్రైజ్ ఇచ్చానని చెప్పేసి. అండ్ ఆ ఎమోషనల్ మూడ్ నుంచి బయటికి తీసుకురావడానికి ఇంకా డ్యాన్స్లు అయితే చేసుకున్నాం అనమాట. నేను చందు సింగిల్గా చేసుకున్నాం, మేమిద్దరం పేరుగా చేసాం, మా ఫ్రెండ్స్తో చేసాం. చాలా మంచిగా టైం స్పెండ్ చేసాం. యాక్చువల్గా మేము 4 అలా వెళ్ళాము, 8:30, 9 వరకు అక్కడే ఉండిపోయామన్నమాట. అంత తెలియకుండానే టైం అయిపోయింది అక్కడ. అంత బాగుంది థియేటర్ అయితే. మీకు ఎవరికైనా బర్త్డే ఉంటే కంపల్సరీగా మీరు ఆ ఫ్లిక్ అండ్ ఫీస్ట్ని విజిట్ చేయండి. మాదాపూర్లో ఉంటుంది. వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ మెయిన్ ఫుడ్ అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. స్నాక్స్ అవి ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళిద్దరూ చూడండి ఎంత మంచిగా స్టిల్ ఇచ్చారో, చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఇక్కడ చందునైతే ప్రాంక్ చేశాను అనమాట, మీరే చూడండి. హ్యాపీ బర్త్డే. ఎక్స్ట్రా ఏంటి? ఏం కాదు, ఏటేం కాదు. ఓకే థ్యాంక్ యూ అండి. నీకోసం తెచ్చాను. ఓపెన్ ఓపెన్ ఓపెన్. ప్రాంక్, ఇట్స్ ఎ ప్రాంక్. ఇట్స్ ఎ ప్రాంక్ గైస్, మా ఆయన ప్రాంక్ అయ్యాడు గైస్. ఓకే, హ్యాపీ బర్త్డే. దగ్గర ఉండండి. సెకండ్ ప్రాంక్. ఈ ప్రాంక్ ఎందుకైతే రా. సో చూసారు కదా, ఇంత మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ ఇయర్ బర్త్డేకి మా ఆయనకి 3 సర్ప్రైజ్లు ఇచ్చాను. 3 కూడా బాగా నచ్చాయి. అందులో ఇట్లా పిల్లలకి భోజనం పెట్టడం అయితే చందుకు చాలా చాలా నచ్చిందనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. గోల్డ్, తర్వాత థియేటర్ బుకింగ్ ఇవన్నీ కూడా పెద్ద ఏం ఉండదు, కానీ అట్లా ఫుడ్ పెట్టడం తనకి చాలా బాగా నచ్చిందంట. అదే మాట మీద ఉన్నాడు. సో ఇలా జరిగిందనమాట మా ఆయన బర్త్డే. మీ అందరికీ కూడా ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.